అభివృద్ధి పేరిట రాష్ట్ర గృహ నిర్మాణ మండలి నుంచి భూములు పొందిన ప్రైవేటు సంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి అపార్ట్మెంట్లు నిర్మాణం జరపకుండా హౌసింగ్ బోర్డును ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ వ్యవహారంలో హిందూ అరణ్య ప్రాజెక్టు ప్రధాన ఉదాహరణగా నిలుస్తోంది. ఆయా సంస్థల వైఖరితో విసుగు చెందిన హౌసింగ్ బోర్డు ప్రభుత్వానికి మొరపెట్టుకోవడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. గృహ నిర్మాణ మండలికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విలువైన భూములు ఉన్నాయి. ప్రైవేటు సంస్థలతో కలిసి వాటిని అభివృద్ధి చేయాలని భావించిన ప్రభుత్వం 2004 నుంచి 2006 వరకు సంయుక్త ప్రకటనలు జారీ చేసింది. వీటిల్లో 8 చోట్ల భూములను వివిధ సంస్థలకు అప్పగించింది. వీటిలో అపార్ట్మెంట్ల నిర్మాణం సహా అల్పాదాయ వర్గాలకు విడిగా తక్కువ విస్తీర్ణం గల ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న షరతు విధించింది. కానీ ఈ నిబంధనలను ఆయా ప్రైవేటు సంస్థలు పాటించిన దాఖలాలు లేవు. అందుకు హిందూ అరణ్య ప్రాజెక్టు మంచి ఉదాహరణగా నిలుస్తోంది. విజయవాడ జాతీయ రహదారి సమీపంలోని బండ్లగూడ వద్ద 50 ఎకరాలను తీసుకున్న హిందూ ఈస్టర్న్ ప్రావిన్స్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఒక్కో ఎకరానికి 65 లక్షల చొప్పున అభివృద్ధి రుసుము చెల్లించింది. హిందూ అరణ్య పేరిట 262 విల్లాలు, 880 ప్లాట్లు కట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అదేవిధంగా 50 ఎకరాల్లో 5% అల్పాదాయ వర్గాలకు తక్కువ విస్తీర్ణం కలిగిన ప్లాట్లు కట్టాలని గృహ నిర్మాణ మండలి నిబంధన విధించింది. ఈ ఒప్పందం ప్రకారం 2.02 లక్షల విస్తీర్ణంలో 450 ప్లాట్లను నిర్మించాల్సి ఉంది. 300 నుంచి 450 చదరపు అడుగుల మేర ఉండే ఈ ప్లాట్లను ఒక్కో చదరపు అడుగుకి 450 రూపాయలు చెల్లించి స్వయంగా కొనుగోలు చేస్తామని గృహ నిర్మాణ మండలి చెప్పింది. విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తి చేసిన హిందూ గృహ నిర్మాణ మండలి షరతులకు తూట్లు పొడుస్తోంది. ఇప్పటికీ అల్పాదాయ వర్గాల కోసం ఎలాంటి నిర్మాణం చేపట్టకపోగా ముందుగా అనుకున్న దానికంటే తక్కువ విస్తీర్ణంలో ప్లాట్లు నిర్మిస్తామంటూ మెలికపెట్టింది. అందుకు బోర్డు ససేమిరా అనడంతో పాటు అసలు ఎంతమేర ప్లాట్లు నిర్మించడానికి అవకాశం ఉందో జీహెచ్ఎంసీ చీఫ్ ప్లానింగ్ అధికారితో అధ్యయనం చేయించింది. 2006లో ఒప్పందం కుదుర్చుకున్న హిందూ 30 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటికీ పూర్తి చేయలేదు. పైగా 2017 వరకు గడువు పెంచాలని కోరుతోంది. బోర్డుకు చెల్లించాల్సిన సొమ్ము సైతం 1,63,00,000 రూపాయలు తక్కువ చెల్లించింది. ఈ సంస్థతో విసుగు చెందిన హౌసింగ్ బోర్డు ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. సదరు సంస్థ లావాదేవీలన్నింటిపైనా ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అటు వైఎస్ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ సందర్భంగా హిందూ అరణ్య సంస్థకు చెందిన దస్త్రాలన్నీ సీబీఐ తీసుకెళ్లినట్లు గృహ నిర్మాణ మండలి తెలిపింది. విజిలెన్స్ విచారణ జరుగుతున్నందున హిందూ చేసిన ప్లాట్ల తగ్గింపు ప్రతిపాదనలపై ఇప్పట్లో నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. మరోవైపు సంయుక్త ఒప్పందాలతో చేపట్టిన ప్రాజెక్టులపై విచారించేందుకు డిసెంబర్ 3న గృహ నిర్మాణ సంస్థ పాలక మండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో అన్ని విషయాలు చర్చించి సదరు సంస్థలపై చర్యలకు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు సమాచారం.